అంతిమ రహస్యం 7వ భాగం. 6వ భాగంలో భాను వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నట్లే రాఖీ కుమార్తో నాటకం మొదలు పెడుతుంది. ఇక తక్కిన వాళ్ళందరూ ఒకరికి అర్థం కాకుండా మరొకరు ప్రవర్తిస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. శుభశ్రీ ఒట్టి స్టూపిడ్ తెలుసా నీకు? మున్ని అరుణ్తో అన్నాడు. అరుణ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏం మీరు నమ్మడం లేదు కదా? నమ్మను కూడా తాపీగా అన్నాడు అరుణ్. ఎందుకు నమ్మరు? వాడు అధిక ప్రసంగి అంటే నమ్ముతాను, దద్దమ్మ అంటే నమ్ముతాను, వెధవ అంటే నమ్మను, సంజయ్ విషయం అంటావా? నమ్ముతాను, వాడు క్రిమినల్. మీకెలా తెలుసు గురుగారు ఆ విషయం? వాడి మొహం చూసి. అతడి కంఠంలో కసి. వాడు వీడు అని అతడు సంజయ్ గురించి అనగా వినడం ఇదే తొలిసారి. 10 మందిలో ధైర్యం లేక అనడు, సంస్కారహీనంగా అనిపిస్తుందని అనడు. మరికొందరు అంతే, 10 మందిలో ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. మీరే కాదు, స్వప్న చెప్పినప్పుడు నేను నమ్మలేదు. స్వప్న పేరు వినగానే అతడు అలర్ట్ అయి, ఏం చెప్పింది స్వప్న? ఎందుకులేండి, మీరు నమ్మరు, చెప్పి చూడరాదు విసుగ్గా అన్నాడు. అతడికి ఓపిక తక్కువ. నమ్మరన్నాగా? ఓహో, వంటగదిలోని పదార్థాలు తింటోంది అతడంటోందా? అర్భకంగా పట్టెడు మెతుకులు కూడా తినలేని శుభశ్రీని తలుచుకుంటూ అడిగాడు. అదేం కాదు, తిన్నా అదో పెద్ద విషయం కాదు. మరి దయ్యంలా బెదిరిస్తోంది అతడందా? అబ్బే, అతనికంత ధైర్యం ఉందా? అంత తక్కువగా ఎవ్వరిని అంచనా వేయకు. ఈ మాటతో దూకుడుగా తప్ప స్థిరంగా కనిపించని అరుణ్ణి గురించి చాలా తక్కువగా అంచనా వేశాం అనిపించింది. లేక అతడే హంతకుడంటోందా స్వప్న? వ్యంగ్యంగా అడిగాడు. అతడిని గురించి ఏమంటుందో, అతడేం చేస్తున్నాడో నేను చెబితే మీరస్సలు నమ్మలేరు. ఒకేసారి తీసుకెళ్ళి అతడిలో పైకి కనిపించిన రూపమేమిటో చూపిస్తాను లెండి. మీలాగే మొదట స్వప్న చెప్పినప్పుడు నేను నమ్మలేదంటూ వెళ్ళిపోయాడు. అరుణ్ అతడి వెళ్లేవైపు ఆశ్చర్యంగా చూసి తన గది వైపు బయలుదేరాడు. అతడికి మెట్ల మీదకి ఎదురొచ్చాడు సంజయ్. అతడిని చూసి ఇతడు మొదటగా మొహం చిట్లించాడు. సంజయ్ పట్టి పట్టనట్లు వెళ్ళలేదు. అదే సమయంలో పైనుండి స్వప్న కూడా వస్తోంది. దయ్యాలతో సరసాలాడాలని ఆశపడిన స్టూపిడ్స్కి పళ్ళు రాలకుండా ఉండడం విచిత్రమే అని కామెంట్ చేశాడు. అరుణ్ ఆగిపోయాడు. అప్పుడే స్వప్నని చూశాడు. స్వప్న మొదట ఈ విషయం ఇతడెలా ఊహించాడా అని ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమెకి ఇది తను సిగ్గుపడాల్సిన విషయం కాదనిపించింది. అప్పటికే అరుణ్ పెదవులు పిడికిళ్ళు బిగించి సంజయ్ వైపు చూస్తున్నాడు. వెంటనే స్వప్న అందుకుని, మొదటిసారి కాబట్టి పళ్ళు రాలేదేమోనండి, రెండోసారి అలా జరగదని గ్యారెంటీ ఏముంది చెప్పండి? అందులో అరుణ్ గారి మీద పంతం పట్టిన ఆడదయ్యం సామాన్యమైందిలా లేదు అంది. సంజయ్ గట్టిగా నవ్వాడు. ఏమనగలడు అరుణ్? ఎవరిననగలడు? సంజయ్ మీదికి ఉరకగలడా? స్వప్న మీద పడి నోరు మూయించగలడా? ఏమీ చెయ్యలేని నిస్సహాయుడైపోయాడు. సంజయ్ వెళ్తూ దయ్యాల్ని, భూతాల్ని, ప్రేత పిశాచాల్ని, షాకిని, మోహిని, ఢాకిని జాతుల్లో ఏ జాతికి చెందిన వాటినైనా సరే కట్టేసే చాతుర్యం అడ్డమైన ఈడియట్కి చేతనయ్యే విద్య కాదు అనేసి వెళ్ళిన మాటలకి అరుణ్ మొహం ఎర్రబడితే స్వప్న తెల్లబోయింది. స్వప్న అతన్ని దాటుకుని వెళ్ళింది. అరుణ్ పెదవులు బిగించి తలెగిరేసి కదిలాడు. అంతక్రితం అరుణ్తో మాట్లాడిన మున్ని సరాసరి శుభశ్రీ గదిలోకి వచ్చాడు. శుభశ్రీ గారు, ఈ విషయం విన్నారా అని అతడు నోరు విప్పేలోగా, అయినా మీరు ఎప్పుడు ఎలా విని ఉంటారులేండి, కంఠం తగ్గించి అన్నాడు. అతడు చెప్పిన ఆ తీరుకి శుభశ్రీ ఉత్సాహంగా ఏమిటి అడిగాడు. వంటగదిలో పలహారాలు మాయమవుతున్నాయని లక్ష్మి చెప్పినప్పుడు మనలో కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అది నిజమేనని తేలింది. చాలా రహస్యంగా చెప్పాడు. శుభశ్రీ చాలా ఇంట్రెస్ట్గా, ఎవరు మాయం చేస్తోంది? ఇంకా కంఠం తగ్గించి అడిగాడు. నేను చెప్పను, మీరు నమ్మరు, చూపిస్తాను ఒకేసారి ఈ ఇంట్లో వ్యక్తి. చూపిస్తారా? ఎలా? రెడ్ హ్యాండెడ్గా. అసలు ఎవరు చూశారు? స్వప్న గారు కనిపెట్టేశారట పరిశోధించి. నిజమా? నమ్మలేనట్టు అడిగాడు శుభశ్రీ. నేను అబద్ధం చెబుతానటండి. మీకు నాకు ఇష్టమైన ప్రేమ సాక్షిగా నెత్తిన చేయి పెట్టుకున్నాడు. ప్రేమ? ఎవరావిడ? ఆశ్చర్యంగా అడిగాడు శుభశ్రీ. మీదింత ఆబ్సెంట్ మైండ్ ఏమిటండి రచయిత గారు? ప్రేమ అంటే ఆవిడ కాదండి, ఒక అమ్మాయి కాదు, స్త్రీ కాదు, లవ్ విప్పి చెప్పాడు కంఠం కాస్త పెద్దది చేసి. అప్పుడు అర్థమై, ఓహో అదా అని. ఎప్పుడు చూపిస్తారు అడిగాడు ఉత్సాహంగా. భోజనాలు అవ్వాలి కదా, అప్పుడు ఆ శాల్తీ
ఆ పనికి పూనుకుంటుంది. ఈ ఇంట్లో ఒకరేనా? శుభశ్రీ అడిగిన తీరుకి ఈ ఇంట్లో లేని వాళ్ల మీద వీళ్ళకేదైనా అనుమానం ఉందా అన్న అనుమానం వచ్చి ఆలోచనలో పడబోయి అంతలోనే అలా పడటం అంత మంచిది కాదని గ్రహింపుకు తెచ్చుకుని మనలోని ఒకరేనండి బాబు చెప్పాడు. అదేం బెదవ పని? ఏం చేయమంటారు? భగవంతుడు బకాసురులకి ఇవ్వాల్సిన కడుపిచ్చాడు. నలుగురిలో కడుపు పట్టినంత తినడానికి నామోషి నాజూకు తిండ్లు తిని తర్వాత రహస్యంగా దొంగలించి తినాల్సిన కర్మ పట్టించుకుంటే ఇంతే అవుతుంది. శుభశ్రీ ఎంతగా ఆశ్చర్యపోయాడంటే అంత గొప్పగా ఆశ్చర్యపోయాడు. స్వప్నగారు ఎలా పట్టిందట? ఎప్పుడు? మధ్యాహ్నమే. లక్ష్మి అలా చెప్పింది, ఈవిడిలా పట్టేసింది. చెబుదు. ఇంతకీ ఎవరట? అమ్మ అంత తేలిగ్గా చెబితే సస్పెన్సు థ్రిల్లు ఏముంటుంది? చూపిస్తాను అన్నాను కదా. ఇలా మాట్లాడుతూ ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ చెబుతూ శుభశ్రీని ఒంటరిగా వదలకుండా అతడిని అంటిపెట్టుకుని ఉండిపోయాడు మున్ని. శుభశ్రీని వదిలితే సంజయ్ని కలిసి ఈ విషయం చెబుతాడని తెలుసు. అలా జరిగితే ప్లాన్ ఫ్లాష్ అవ్వచ్చు. అలా జరగకూడదు. అప్పటికి శుభశ్రీ 1-2 సార్లు మున్నీని అక్కడే ఉంచి బయటికి వెళ్ళి రావాలని కూడా ప్రయత్నించాడు. ఇతను వదల్లేదు. చేసేది లేక శుభశ్రీ మున్నీతో పిచ్చాపాటి కబుర్లు చెప్తూ అక్కడే ఉండక తప్పలేదు. ఇంతలో భోజనానికి పిలిపొచ్చింది. శుభశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర స్వప్న లేకపోవడం గమనించి స్వప్న ఏది? మున్నీని రహస్యంగా అడిగాడు. ఏమో అన్నాడు మున్ని. శుభశ్రీ భాను వైపు చూసి రహస్యం నాకు తెలుసు అన్నట్లు నవ్వాడు. రహస్యాన్ని పంచుకుంటున్నట్లుంది ఆ నవ్వు. కానీ భాను నవ్వలేదు. అదే మున్నీతో చెప్పి భానుమతి గారికి తెలీదా మున్ని అడిగాడు. తెలుసు. నీకు తెలుసునని తెలీదుగా. ఎవరికి చెప్పొద్దంది భాను. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలీదు. నీకు పుణ్యం ఉంటుంది. ఊరికే భాను వైపు చూసి నవ్వకు. నేను నీకు చెప్పానన్న అనుమానం వస్తుంది మున్ని రహస్యంగా అన్నాడు. భాను సీరియస్గా ఉంది. అరుణ్ కళ్ళు స్వప్న కోసం వెతుకుతున్నాయి. కుమార్ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లున్నాడు. రాఖీ మౌనంగా ఉంది. నాకు ఆయాసంగా ఉంది. కాస్త అన్నం పెట్టి లక్ష్మి, పాలతో తింటాను అన్నాడు కనకాంబరం గారు. శుభశ్రీ ఆయన వైపు అనుమానంగా చూసి ఈ ముసలాయన కాదు కదా అడిగాడు మున్నిని. తొందరెందుకు అన్నాడు మున్ని. వీళ్ళందరి తీర్లు సంజయ్ గమనిస్తున్నాడని ఏ ఒక్కరికి తెలీదు హఠాత్తుగా అన్నాడు సంజయ్. దయ్యాలు పళ్ళు రాలగొట్టడానికి సిద్ధమైన మనుషులకి బుద్ధి రాదేం కర్మ? అరుణ్ కోపంగా చూశాడు అతని వైపు. మాట్లాడలేదు. అందరూ ఒక విషయం గమనించారు ఈ మధ్య. ఆ రోజు మెట్ల మీద పడినప్పటి నుండి అరుణ్ మీద సంజయ్ కామెంట్స్ విసరడం ఎక్కువైంది. అయినా అరుణ్ కోపాన్ని నిగ్రహించుకోవడం తప్ప అతని మీదికి లంఘించడం లేదు. అది ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఇంతలో రాఖీ స్వప్న కనబడదేం లక్ష్మిని అడిగింది. ఆకలి లేదంట. అమ్మాయి గారు పాలు తాగుతారన్నారు. అసలు ఇప్పటిదాకా పడుకున్నారు. ఇప్పుడే స్నానానికి వెళ్ళబోతున్నారు అని చెప్పింది లక్ష్మి. ఇక ఈ పూటకి దయ్యం దర్శనం కాదు అనుకున్నాడు అరుణ్. డిన్నర్ అయ్యాక కుమార్ రాకి వెళ్ళిపోయారు. కనకాంబరం గారు కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండడంతో తను వెళ్ళిపోయాడు. భాను అందరికంటే మొదటగానే వెళ్ళిపోయింది. అరుణ్ స్వప్న కనిపిస్తుందేమన్న ఆశతో అలా హాల్లో కాసేపు తారట్లాడాడు. తర్వాత అతడు పైకి వెళ్లకుండా బయటికెళ్ళాడు. మున్ని శుభశ్రీ వెంట అతడు రూమ్కి వచ్చి 15 నిమిషాల తర్వాత ఇప్పుడు వంటవాళ్ళు వెళ్ళి పడుకునుంటారు, పద తిండి దొంగను చూపిస్తానంటూ లేచాడు. శుభశ్రీ ఆరాటంగా లేచాడు. ఇద్దరూ కిందికి దిగొచ్చారు. కిచెన్కి కుడివైపున స్టోర్ రూమ్ ఉంది. దాని పక్కన మరో రూమ్ ఉంది. ఆ రూమ్ తలుపులు నెట్టుకొని శుభశ్రీని అడుగులు చప్పుడు కాకుండా నడవమని హెచ్చరించి లోపలికి తీసుకొచ్చాడు మున్ని. ఆ గదిలో లైటు వెలిగించాడు. కాస్త కంగారుగా చూశాడు శుభశ్రీ. ఖాళీ గది పాత ఫర్నిచర్తో ఉంది. పర్వాలేదన్నట్లు ధైర్యం చెప్తున్నట్లు చూశాడు మున్ని. దాన్నంటుకుని ఉన్న అటాచ్డ్ బాత్రూంలో మెల్లగా ఏదో చప్పుడు, గిన్నెలు కదిలినట్లు, ఎగ్జైట్మెంట్తో చచ్చిపోతున్నట్లు చూశాడు శుభశ్రీ. మెల్లగా అతన్ని బాత్రూమ్ తలుపుల దగ్గరికి తెచ్చి కీహోల్లో నుండి లోపలికి చూడమన్నట్లు సైగ చేశాడు. ఇక్కడే శుభశ్రీకి మరో ఆలోచన ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు మున్ని. ఏం జరుగుతోందో తమలోనే ఉన్న ఆ వింత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న తపనతో ఆలోచించే అవకాశం లేక పాపం శుభశ్రీ ట్రాప్లో పడటానికి సిద్ధపడిపోయాడు. శుభశ్రీ కన్నుని కంతకి ఆంచడంతో మున్ని చాలా నిశ్శబ్దంగా బయటికి తప్పుకున్నాడు. సరిగ్గా అప్పుడే కరెక్ట్గా మున్ని చెప్పిన టైంకి ముఖద్వారం తలుపుల్ని నెట్టుకుని ముందు హాల్లోకి వచ్చాడు అరుణ్. అతడు మున్ని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. శుభశ్రీ లోపలున్న గది ముందు నిలబడ్డ మున్ని అతడిని రమ్మన్నట్లు సైగ చేశాడు. అతడు దగ్గరకు రాగానే బాగా కంఠం తగ్గించి స్వప్న ఈ విషయం 10 మందిలో చెప్పి తన పరువు తీయవద్దంది.
శుభశ్రీ ఎంత దుర్మార్గుడో మీకు చెప్పాలని నాకు అనిపించింది. స్వప్న ఇప్పుడు అతనికి బుద్ధి చెప్పబోతోంది అని చెప్పాడు. అరుణ్కి ఏమీ అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మున్ని వెంట పాదాలు చప్పుడు కాకుండా లోపలికి నడిచాడు. శుభశ్రీకి హోల్లో నుండి బాత్రూంలోకి చూశాడు. కాస్త ఆలస్యంగా లోపలి దృశ్యం అతడి కంటపడింది. శుభశ్రీ షాక్ అయ్యాడు. లోపల కనిపించింది స్వప్న. చాలా తాపీగా కింద కూర్చొని ఓ గారె కొరుక్కు తింటోంది. అతడు అలా చూస్తూ ఉండగానే అతడు ఊహించరాని సంఘటన జరిగిపోయింది. పాపం. గదిలోకి అడుగు పెట్టగానే లోపల శుభశ్రీ కీ హోల్లో నుండి బాత్రూంలోకి తొంగి చూస్తున్న దృశ్యం అరుణ్ చూశాడు. అతడేం చేస్తున్నది ఇతడికి అర్థం కాలేదు. ఓ క్షణం, మరుక్షణంలో జరిగింది. హఠాత్తుగా బాత్రూమ్ తలుపులు భళ్ళును తెరుచుకోవడం, శుభశ్రీ ఒక కంగలో వెనక్కి దూకడం. అప్పటికే స్వప్న లోపల స్నానం చేయబోతోంది అని మున్ని అరుణ్ చెవిలో గొనగడం. విషయం అర్థమయ్యేసరికి కాలరుద్రుడిలా అరుణ్ స్వప్న శుభశ్రీని ఏమీ అనే అవకాశం లేకుండా శుభశ్రీ మీదికి ఉరికి జుట్టు పట్టుకుని ఎడాపెడా బాధేయడం జరిగిపోయింది. స్వప్న వినోదం చూస్తూ నిలబడింది. కుయ్యో మొర్రోమంటున్న శుభశ్రీని అరుణ్ చేతుల్లో నుండి విడిపించడానికి మున్ని చాలా కష్టపడాల్సి వచ్చింది. నేనేం పాపం చేశానో బావురుమన్నంత పనిచేశాడు శుభశ్రీ. నోరెత్తావంటే నరికి పోగులు పెడతాను. పరాయి ఆడిది స్నానం చేస్తుంటే రహస్యంగా తొంగి చూస్తావా? ఆవేశంతో రొప్పుతున్నాడు అరుణ్. శుభశ్రీకి అరుణ్ మాటలు అర్థమయ్యేసరికి విజయ్ గర్వంగా చూస్తూ స్వప్న అక్కడి నుండి నిష్క్రమించింది. నేనా ఆవిడ స్నానం చేస్తుంటే తొంగి చూశానా? నిజంగా బావురుమనేశాడు శుభశ్రీ. కావాలంటే మున్నీని అడగండి. నేను అసలు షట్ యువర్ డర్టీ మౌత్ బాస్టర్డ్. అరుణ్ ముందుకు రాబోతుంటే అతన్ని బలవంతంగా బయటికి నెట్టుకొచ్చి లబలబలాడినట్టు, బుద్ధి తక్కువై నీకు చెప్పాను. స్వప్న అతనికి బుద్ధి చెప్పుకునేది కదా. అతడి నిజస్వరూపం ఎలాంటిదో చూపి బయటికి వచ్చేస్తే సరిపోయేదానికి ఓ సీన్ క్రియేట్ చేశారు. మనకెందుకు వచ్చిన గొడవ? చంపేశారే అతడిని. నరికి పోగులు పెట్టాలి వాడిని. ఇంతటితో బ్రతికిపోయాడు. పళ్ళు నూరాడు అరుణ్. స్వప్న భానుతో ఈ విషయం రహస్యంగా చెప్పుకుంది. నా నోరు ఊరుకోక మీకు చెప్పాను. ఇప్పుడు స్వప్న ఇదెలా జరిగింది అంటే నేనేం జవాబివ్వను వాపోయాడు. అరుణ్ అదేం పట్టించుకోక ఎంతకాలంగా జరుగుతోందిలా? అదే ఆవేశంతో అడిగాడు. నాకు తెలీదు. మీకు చెప్పినందుకు బుద్ధొచ్చేలా చేశారు. పదండి అంటూ అతడిని మెట్లెక్కించాడు. తిరిగి శుభశ్రీ దగ్గరికి వచ్చాడు. అతడు అలాగే గది మధ్యలో జారిపోయిన కళ్ళజోడుని చేతిలో పట్టుకొని శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. అతడి దగ్గరికి వస్తూ సానుభూతిగా, ఎంత పని జరిగిపోయింది. అరుణ్ చాలా అపార్థం చేసుకున్నాడు బ్రదర్. నిన్న నేను బ్రతికిపోయాను. సమయానికి లోపలికి తొంగి చూశాను. కాను నా పని అయ్యేది. అయినా లోపల నుండి స్వప్న వచ్చిందేమిటి అని అడిగి, అరుణ్ పొరబడుతున్నాడని తెలిసి స్వప్న నోరు విప్పలేదేం అంటూ ఆశ్చర్యపోయి, స్వప్నకి మీకు మధ్య ఏమైనా స్పర్ధలున్నాయా అని అడిగాడు. విషయాన్ని ఆమూలాగ్రంగా పరిశీలించి చూడదలుచుకున్నట్లుగా అప్పుడు చూశాడు శుభశ్రీ మున్ని వైపు. అతని చూపులకి పవర్ ఎలానూ లేదు కాబట్టి మున్ని ఎలా ఉన్నవాడు అలానే ఉన్నాడు. శుభశ్రీ ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పకపక నవ్వింది భాను. దాదాపు అనుకున్నట్లే అంతా అయింది. వాళ్ళంతా ఒకటే అయిన పక్షంలో మన మీద అనుమానం వచ్చుంటుంది కూడా. రాణి ఏం పర్వాలేదు తాపీగా అంది స్వప్న. తను ఫూల్ అయ్యాడని అరుణ్కి తెలిస్తే ఆ మొహం ఎలా ఉంటుంది? అది తలుచుకుంటే నవ్వొచ్చింది ఆ అమ్మాయికి. రాణి అంటే కాదు, మనం చాలా జాగ్రత్తలో ఉండాల్సిందే. సంజయ్ సామాన్యుడిలా లేడు అంది భాను. ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు భాను? అతడు ఇంతవరకు మామూలుగా ఉన్నాడే? మున్ని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె గతుక్కుమంది. ఎలా చెబుతుంది? ఏం చెబుతుంది? అతడి మొహం చూస్తుంటే అనిపించిందలా అనేసింది. గడ్డం ఉందనా? మంచివాళ్ళు కూడా గడ్డం మూలంగా కాస్త దుర్మార్గులుగా కనబడతారు అన్నాడు మున్ని. భాను కోపంగా చూసి, మున్ని కాసేపు నోరు మూసుకుంటావా? వెధవ ఆర్గ్యుమెంట్లు చేయక కసురుకుంది. తన మాటలకి ఆమెకు అంత కోపం రావాల్సిందేమిటో అర్థం కాక మున్ని నోరు మూసుకున్నాడు తప్పనిసరిగా. ఆ రాత్రి స్వప్న నిద్రపోయే ముందు సడన్గా గుర్తొచ్చింది స్వప్నకి. ఒకవేళ వీళ్ళంతా ఒకటి కాకపోతే వాళ్ళని వెధవల్ని చేయడం కోసం నాటకం ఆడిన విషయం అసలు అరుణ్కి తెలిసే అవకాశం లేకపోతే, అలా తను స్నానం చేసేప్పుడు శుభశ్రీ కొద్ది రోజులుగా రహస్యంగా చూస్తున్నాడనే భావిస్తే, ఈ విషయం తలంపుకి రాగానే సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్లు అనిపించింది స్వప్నకి. అతడు ఎలా అనుకుంటే నాకేం అనుకోలేకపోయిందామే. ఇంత ఆలోచన రహితంగా భాను చెబితే మాత్రం నేనెలా చేశాను అనుకుంది పాపం స్వప్న. మర్నాడు ఉదయం శుభశ్రీ రాత్రి జరిగింది మర్చిపోయినట్లే
అసలు రాత్రేం జరగనట్టే అతి మామూలుగా ప్రవర్తిస్తుంటే ముగ్గురు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అరుణ్ మాత్రం అతడిని నిప్పులు కురిసే కళ్ళతో చూడటం ముగ్గురు గమనించారు. అరుణ్కి వీళ్లతో సంబంధం లేదు. సిగ్గుతో చచ్చిపోతూ గొణిగింది స్వప్న. భాను మాట్లాడలేదు. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లల్లో కాస్త నిమ్మరసం తేనె కలిపి తాగడం సంజయ్కి అలవాటు. ఇంత మంచి అలవాట్లు క్రిమినల్స్కి ఉంటాయంటారా భానుమతి గారు? శుభశ్రీని అడిగాడు ఆమెని. ఇంతకు అతను క్రిమినల్ అని మీకెలా తెలుసు? అడిగిందామె. అరుణ్ గారంటూ ఉంటాడుగా. అరుణ్ గురించి చెప్తున్నప్పుడు శుభశ్రీ కంఠంలో కానీ మొహంలో కానీ ఎలాంటి కోపపు భావాలు లేవు. ఇతడు నిజంగా చాలా కన్నింగ్ అనుకుంది భాను. అయితే అతడు క్రిమినల్ కాదంటారా? అడిగింది. నేనెలా అంటాను? మీతో నా అనుమానం చెబుతున్నాను అన్నాడు. అని మీకు తెలుసా? తేనెలో విషపు తేనె రకం కూడా ఉంది భానుని అడిగాడు శుభశ్రీ. తెలీదు చిరాగ్గా అందామే. అయితే నేను చెబుతాను. ఈ తేనె మూలంగా ప్రాణ నష్టం ఉండదనుకోండి, మితంగా కూడా వాడుకోవచ్చు. అయితే దీన్ని తీసుకున్నందువలన విషపరిణామాలు మాత్రం సంభవిస్తాయి. నీరసం, మత్తు, వాంతులు ప్రారంభమవుతాయి. సకాలంలో తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది, రక్తపోటు పడిపోతుంది. దీన్ని ఏమంటారో తెలుసా? పిచ్చి తేనె అంటారు. ఇంతకీ అదెక్కడుంది? త్వరగా ముగించమన్నట్లే అందామే. శుభశ్రీ గారి దగ్గర పేపర్ కటింగ్స్లో మున్ని చెప్పాడు. శుభశ్రీ అదేం పట్టించుకోకుండా నల్ల సముద్ర తూర్పు తీరాల్లో టర్కీ దగ్గర కనబడే ఒక రకమైన చెట్ల నుండి ఈ తేనెను తీస్తారు. ఈ తేనెను ఉత్పత్తి చేసే మొక్క మొదలు నుండి చివర చిగురుటాకు వరకు గ్రయానో టాక్సిన్స్ అనే విష పదార్థాలున్నాయని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. ఆపు తలనొప్పి కబుర్లు అరుణ్ కసిరాడు. శుభశ్రీ నోరు మూతబడింది. దయ్యాల ప్రేమ పురాణాలు చెప్పు శుభశ్రీ. సంజయ్ అరుణ్ని మరోసారి రెచ్చగొట్టడానికి చూశాడు. అరుణ్ సంజయ్ని గుర్రుమంటూ చూసి ఊరుకున్నాడు. శుభశ్రీ సంజయ్కి రాత్రి జరిగిన విషయం చెప్పకుండా ఉండడు. అరుణ్కి జరిగిందేమిటో తెలియజేసే ప్రయత్నం చెయ్యలేదా ఈ సంజయ్? ఇద్దరి మధ్య అంత సఖ్యత ఎక్కడేడ్చింది? కాకపోతే అరుణ్ మీద రివెంజ్ తీసుకుంటాడేమో అన్నాడు మున్ని. కనకాంబరం గారు తేనెను విదేశాల నుండి మన దేశంలోకి దిగుమతి చేసుకుంటారా? శుభశ్రీ అడిగాడు. తెలీదండి. చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఏం? అడిగాడు శుభశ్రీ. పొరపాటున ఆ టర్కీ ప్రాంతపు విషపు తేనె మన దేశంలోకి దిగుబాటు కాదు కదా. నాకు తేనె పుచ్చుకునే అలవాటుంది. అసలే రోగిష్టివాణ్ణి. అనుమానంగా కాస్త భయంగా అన్నాడాయన. ఊరుకో మామయ్య, అనవసరపు భయాలు నీవి. లేనిపోని భయాల్ని అనుమానాల్ని సృష్టించుకుని నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడతావు కసిరింది స్వప్న. కనకాంబరం నోరు మూతపడింది. మన దేశంలో సమృద్ధిగా తేనె దొరుకుతుందండి. అరణ్యాల్లోకి బహుశా మనమే విదేశాలకు ఎగుమతి చేస్తామనుకుంటా. మీరేం భయపడకండి. మేనకోడల వైపు కాస్త భయంగా చూస్తూ అంతేనంటావా? తేనె తీసుకోవడం మానేస్తే సరి అన్నాడు. శుభం, ఆ పని చేయండి మున్ని చెప్పాడు. నువ్వు కూడా మానే అబ్బాయి అన్నాడు కనకాంబరం గారు సంజయ్తో. నేరస్తులు అంత సులభంగా చావరు అరుణ్ అన్నాడు చప్పున. సంజయ్ ఏమీ ప్రతిస్పందించలేదు. అందరూ అతడి వైపు చూశారు. అతడు రాఖీ వైపు చూస్తున్నాడు. అరుణ్ ఆ మాట అనకముందు టేబుల్ కింద నుండి ఎవరో అతడి బ్రొటన్ వేలిని నొక్కారు. అతడు కుడివైపున కనకాంబరం గారున్నారు. ఎడంవైపున ఎవ్వరూ లేరు. ఎదురుగా రాఖీ, ఆమె పక్కన స్వప్న కూర్చుంది. స్వప్న పక్కన భాను ఉంది. కుమార్, అరుణ్ కుడివైపున కూర్చున్నాడు. స్వప్న విసుగ్గా కనకాంబరం గారి వైపు చూస్తోంది. భానుకి తన కాలు అందే అవకాశం తక్కువ. అంత సులభం కాదు. రాఖీనా పనిచేసింది, ఎందుకు చేసింది అని ఆలోచిస్తున్నాడతను. ఆ అమ్మాయి తలుంచుకుని బ్రెడ్ ముక్కకి జామ్ రాసుకుంటోంది. సంజయ్ రాఖీని ఆలోచనగా చూడటం అందరూ చూశారు. ఎవరూ ఏమీ అనుకోలేదు. కుమార్ అతడి వైపు అలాగే చూస్తున్నాడు. సంజయ్ ఆలోచిస్తున్నాడు. పొరపాటున జరిగి ఉంటుందా ఇది? అంతే అయి ఉంటుంది. మరోసారి ఆమె వైపు చూస్తూ అనుకుని ఫోర్క్ అందుకున్నాడు అతను. ఏమిటి ఇందాక అన్నావు? హఠాత్తుగా అరుణ్ని ప్రశ్నించాడు సంజయ్ కాస్త ముందుకు వంగి. వినకపోతే విన్నవాళ్ళని అడుక్కో అరుణ్ వ్యంగ్యంగా అన్నాడు. శుభశ్రీ నీకిష్టమైన ప్రసంగాన్ని తీసుకురాలేదు ఈరోజు, నేను చెప్పనా? సంజయ్లో ఆ మాత్రం ఉల్లాసం ఆ రోజే చూశారంతా. సమాధానంగా అరుణ్ శుభశ్రీ షాక్లో ఉన్నాడు అన్నాడు కసిగా. షాకా? ఏం షాక్? మళ్ళీ మున్ని ఆశ్చర్యం నటించాడు. అంతకు 10 రెట్లు ఆశ్చర్యం ప్రదర్శించాడు శుభశ్రీ తన మొహంలో. ఏం నీకులాగా శుభశ్రీకి ఓ దయ్యంతో సరసమాడే పరిస్థితి సంప్రాప్తించిందా? సంజయ్ మాటలకి అరుణ్ మొహం కాదు, స్వప్న మొహం కూడా ఎర్రబడింది.
రాత్రి జరిగిన సంఘటనకి ఇప్పుడు ఆమె చాలా సిగ్గుపడుతోంది. శుభశ్రీ అందుకొని, నాకంత అదృష్టం ఎక్కడిది గురువుగారు, నా మొహం చూసి ఏ పిల్ల ప్రేమిస్తున్నానంటూ రాలేదింతవరకు వాపోతున్నట్లన్నాడు. నువ్వు ఆ పిడికెడు మెతుకులు మాని పూటకి 2 కంచాలు లేపవయ్యా బాబు, కాస్త లావెక్కావంటే ఏ అమ్మాయో ప్రేమించక మానదు. కనకాంబరం గారు సలహా ఇచ్చారు. ప్రేమించినంత మాత్రాన, ప్రేమలో పడ్డంత మాత్రాన సరికాదు. ఆడదాన్ని ఆడించగలిగిన నేర్పుండాలి మగవాడిలో, లేకపోతే ఆడదే అతన్ని ఆడిస్తుంది వెర్రి వెదవని చేసి. కొందరు మూర్ఖులు ఆ విషయాన్ని తెలుసుకోలేరు, అందుకే షాకులు తింటూ ఉంటారు. ఇలా సంజయ్ అరుణ్ని ఉద్దేశించి అంటున్నాడని స్వప్నకు అర్థమైంది. భానుకి, మున్నీకి అర్థమైంది. అరుణ్ పట్టి పట్టనట్లు కూర్చున్నాడు. షాకులంటే గుర్తొచ్చిందండోయ్. శుభశ్రీ మున్నీ వైపు తిరిగి, ప్రేమించిన అమ్మాయిని ముద్దు పెట్టుకోలేని దురదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికైనా పడితే అతడు మాట పూర్తి చేయకముందే అతడు చాలా దురదృష్టవంతుడు. తను పూర్తి చేశాడు మున్ని. ఆ సంభాషణ భానుకి ఇష్టం లేదు, స్వప్నకి ఇష్టం లేదు. దౌర్భాగ్యుడు కూడా అన్నాడు శుభశ్రీ. అంత మాత్రానికే ప్రేమించకపోతే ఏం అడిగాడు మున్ని. ఆ విషయం అతడికి తెలియదుగా. ఎవరతడు? మున్ని ఆశ్చర్యంగా అడిగాడు. శుభశ్రీ రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో తన పరువు తీయడు కదా. స్వప్న భయపడసాగింది. ఆ అమ్మాయి పేరు. ఇంతలో అబ్బా అంది స్వప్న. ఏమైంది? అంతా ఒకేసారి అడిగారు. నా కాలు ఎవరో తొక్కారు అని నువ్వా అడిగింది భానుని, కేవలం ఆ సంభాషణని పక్కదారి మళ్లించడానికి. ఆహా కాదు అంది భాను. నువ్వా రాఖీని అడిగింది. అబ్బే అంది రాఖీ. రాఖీ వైపు చూశాడు సంజయ్. అది కుమార్ చూశాడు. శుభశ్రీ సంభాషణ మర్చిపోలేదు, కంటిన్యూ చేశాడు. ఆ అమ్మాయి ఫెనాకోహెల్లో గోవాలోని పాంజిమ్ కాలేజీలో చదువుకుంటోంది. ఆ అమ్మాయి ప్రియుడే నేను చెప్పిన దురదృష్టవంతుడు. ఈ ప్రపంచంలో అతి కొద్దిమంది ఇలాంటి దురదృష్టవంతుల్లో అతడు ఒకడు. ఇంతకీ విషయం ఏమిటి? ఆ అమ్మాయి ముద్దు ద్వేష? మున్ని అడిగాడు. అదేం కాదు. ప్రేమికుల్లోని అమ్మాయికి ముద్దంటే ద్వేషం ఎందుకుంటుంది మున్ని? మరి ఆ అమ్మాయి నాన్న ఒప్పుకోడా? కాదు. మరి వాళ్ళమ్మ? అదేం కాదన్నాగా. కారణం ఏమిటైతే? సదరు ఆమెను ముద్దు పెట్టుకుంటే ఇంకేముంది, 200 వోల్టుల కరెంట్ షాక్ కొడుతుందట. దెబ్బతో ఆమె ప్రేమికుడు ఆమె దరిదాపులకు రావడానికి సాహసించడం లేదు. అతడే కాదు, ఇంకే మగవాడు ముద్దు పెట్టుకున్నా ఇంతే అవుతోంది. చిత్రంగా ఉంది అన్నాడు మున్ని. కానీ ఇంత క్రితం ఇలాంటి విషయాలు బోల్డుసార్లు చదివాను అన్నాడు. అరుణ్ మొహంలో ఆశ్చర్యం. స్వప్న వైపు చూశాడు. స్వప్న తలంచుకునుంది. కుమార్ రాఖీ వైపు చూశాడు. రాఖీ సంజయ్ని మింగేలా చూస్తోంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. సంజయ్ భానుని గమనిస్తున్నాడు. భాను మొహం చాలా మామూలుగా పెట్టుకొని కూర్చుంది. ఇంకా చిత్రం చెప్పనా? కేవలం మగాళ్ళని ముద్దు పెట్టుకున్నప్పుడు మాత్రమే తప్ప స్త్రీలు ఫానా పెదవుల్ని ముద్దాడితే కరెంట్ షాక్ ఇవ్వడం లేదు. నిజంగా విచిత్రమే ఒప్పుకున్నాడు మున్ని. ఆపండయ్యా బాబు, వయసులో ఉన్న అమ్మాయిల్ని దగ్గరుంచుకొని వాళ్ళు ఇబ్బంది పడేలా ఏం కబుర్లు? కనకాంబరం గారన్నారు. మీకేం తెలియదు బాబాయ్ గారు అన్నాడు మున్ని. ఈ రోజుల్లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ విషయాలు మాట్లాడాలంటే చచ్చేంత ఇష్టం. మీరు అసలు ఇంగ్లీష్ సినిమాలు చూడరు కాబోలు అని. ఏమక్కా? బాను సపోర్ట్ కోసం చూశాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? కయ్యుమంది. అందరిలో ఎప్పుడూ లేనిది భాను. బిత్తరపోయాడు మున్ని. స్వప్న కళ్ళల్లో సంతోషం. సంజయ్ పెదవుల మీద నవ్వు. కుమార్ కనుబొమ్మల మధ్య బిగుసుకుంటున్న ముడి. ఈ సంభాషణ భానుమతి గారికి ఇంత ఇష్టం కలిగించడానికి కారణం ఏమిటంటావు మున్ని? శుభశ్రీ ఆ తర్వాత అడిగాడు. నాకు అర్థం కావడం లేదు అన్నాడు మున్ని. ఆవిడ ప్రేమలో విఫలమైందా? చచ, నాకు తెలిసి భాను ఎవరిని ప్రేమించలేదు నమ్మకంగా చెప్పాడు. సిగ్గుపడుతోందేమో. నిజమా? ఇక్కడెవరినైనా ప్రేమిస్తూ ఉండొచ్చుగా. ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు. అంతే కదా, అలాంటి వ్యక్తి సమక్షంలో ఇలాంటి సంభాషణలు జరిగితే నిజంగా ఏ అమ్మాయికైనా సిగ్గేగా అన్నాడు శుభశ్రీ ఆలోచనగా. మున్ని తాత్కాలికంగా శుభశ్రీ శత్రువర్గానికి చెందిన వ్యక్తి అని మర్చిపోయి ఎవరై ఉంటాడా వ్యక్తి అడిగాడు. ఆలోచించు అన్నాడతడు. అరుణ్ కాదు, ఎందుకంటే అతడు స్వప్నని లవ్ చేస్తున్నాడు కాబట్టి. నీకెలా తెలుసు? నిజమా? అబద్ధం నేనెందుకు చెబుతాను? అంతిమ రహస్యం 7వ భాగం. 6వ భాగంలో భాను వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నట్లే రాఖీ కుమార్తో నాటకం మొదలు పెడుతుంది. ఇక తక్కిన వాళ్ళందరూ ఒకరికి అర్థం కాకుండా మరొకరు ప్రవర్తిస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. శుభశ్రీ ఒట్టి స్టూపిడ్ తెలుసా నీకు? మున్ని అరుణ్తో అన్నాడు.
అరుణ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏం మీరు నమ్మడం లేదు కదా? నమ్మను కూడా తాపీగా అన్నాడు అరుణ్. ఎందుకు నమ్మరు? వాడు అధిక ప్రసంగి అంటే నమ్ముతాను, దద్దమ్మ అంటే నమ్ముతాను, వెధవ అంటే నమ్మను, సంజయ్ విషయం అంటావా? నమ్ముతాను, వాడు క్రిమినల్. మీకెలా తెలుసు గురుగారు ఆ విషయం? వాడి మొహం చూసి. అతడి కంఠంలో కసి. వాడు వీడు అని అతడు సంజయ్ గురించి అనగా వినడం ఇదే తొలిసారి. 10 మందిలో ధైర్యం లేక అనడు, సంస్కారహీనంగా అనిపిస్తుందని అనడు. మరికొందరు అంతే, 10 మందిలో ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. మీరే కాదు, స్వప్న చెప్పినప్పుడు నేను నమ్మలేదు. స్వప్న పేరు వినగానే అతడు అలర్ట్ అయి, ఏం చెప్పింది స్వప్న? ఎందుకులేండి, మీరు నమ్మరు, చెప్పి చూడరాదు విసుగ్గా అన్నాడు. అతడికి ఓపిక తక్కువ. నమ్మరన్నాగా? ఓహో, వంటగదిలోని పదార్థాలు తింటోంది అతడంటోందా? అర్భకంగా పట్టెడు మెతుకులు కూడా తినలేని శుభశ్రీని తలుచుకుంటూ అడిగాడు. అదేం కాదు, తిన్నా అదో పెద్ద విషయం కాదు. మరి దయ్యంలా బెదిరిస్తోంది అతడందా? అబ్బే, అతనికంత ధైర్యం ఉందా? అంత తక్కువగా ఎవ్వరిని అంచనా వేయకు. ఈ మాటతో దూకుడుగా తప్ప స్థిరంగా కనిపించని అరుణ్ణి గురించి చాలా తక్కువగా అంచనా వేశాం అనిపించింది. లేక అతడే హంతకుడంటోందా స్వప్న? వ్యంగ్యంగా అడిగాడు. అతడిని గురించి ఏమంటుందో, అతడేం చేస్తున్నాడో నేను చెబితే మీరస్సలు నమ్మలేరు. ఒకేసారి తీసుకెళ్ళి అతడిలో పైకి కనిపించిన రూపమేమిటో చూపిస్తాను లెండి. మీలాగే మొదట స్వప్న చెప్పినప్పుడు నేను నమ్మలేదంటూ వెళ్ళిపోయాడు. అరుణ్ అతడి వెళ్లేవైపు ఆశ్చర్యంగా చూసి తన గదివైపు బయలుదేరాడు. అతడికి మెట్ల మీదకి ఎదురొచ్చాడు సంజయ్. అతడిని చూసి ఇతడు మొదటగా మొహం చిట్లించాడు. సంజయ్ పట్టి పట్టనట్లు వెళ్ళలేదు. అదే సమయంలో పైనుండి స్వప్న కూడా వస్తోంది. దయ్యాలతో సరసాలాడాలని ఆశపడిన స్టూపిడ్స్కి పళ్ళు రాలకుండా ఉండడం విచిత్రమే అని కామెంట్ చేశాడు. అరుణ్ ఆగిపోయాడు. అప్పుడే స్వప్నని చూశాడు. స్వప్న మొదట ఈ విషయం ఇతడెలా ఊహించాడా అని ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమెకి ఇది తను సిగ్గుపడాల్సిన విషయం కాదనిపించింది. అప్పటికే అరుణ్ పెదవులు పిడికిళ్ళు బిగించి సంజయ్ వైపు చూస్తున్నాడు. వెంటనే స్వప్న అందుకుని, మొదటిసారి కాబట్టి పళ్ళు రాలేదేమోనండి, రెండోసారి అలా జరగదని గ్యారెంటీ ఏముంది చెప్పండి? అందులో అరుణ్ గారి మీద పంతం పట్టిన ఆడదయ్యం సామాన్యమైందిలా లేదు అంది. సంజయ్ గట్టిగా నవ్వాడు. ఏమనగలడు అరుణ్? ఎవరిననగలడు? సంజయ్ మీదికి ఉరకగలడా? స్వప్న మీద పడి నోరు మూయించగలడా? ఏమీ చెయ్యలేని నిస్సహాయుడైపోయాడు. సంజయ్ వెళ్తూ దయ్యాల్ని, భూతాల్ని, ప్రేత పిశాచాల్ని, షాకిని, మోహిని, ఢాకిని జాతుల్లో ఏ జాతికి చెందిన వాటినైనా సరే కట్టేసే చాతుర్యం అడ్డమైన ఈడియట్కి చేతనయ్యే విద్య కాదు అనేసి వెళ్ళిన మాటలకి అరుణ్ మొహం ఎర్రబడితే స్వప్న తెల్లబోయింది. స్వప్న అతన్ని దాటుకుని వెళ్ళింది. అరుణ్ పెదవులు బిగించి తలెగిరేసి కదిలాడు. అంతక్రితం అరుణ్తో మాట్లాడిన మున్ని సరాసరి శుభశ్రీ గదిలోకి వచ్చాడు. శుభశ్రీ గారు, ఈ విషయం విన్నారా అని అతడు నోరు విప్పేలోగా, అయినా మీరు ఎప్పుడు ఎలా విని ఉంటారులేండి, కంఠం తగ్గించి అన్నాడు. అతడు చెప్పిన ఆ తీరుకి శుభశ్రీ ఉత్సాహంగా ఏమిటి అడిగాడు. వంటగదిలో పలహారాలు మాయమవుతున్నాయని లక్ష్మి చెప్పినప్పుడు మనలో కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అది నిజమేనని తేలింది. చాలా రహస్యంగా చెప్పాడు. శుభశ్రీ చాలా ఇంట్రెస్ట్గా, ఎవరు మాయం చేస్తోంది? ఇంకా కంఠం తగ్గించి అడిగాడు. నేను చెప్పను, మీరు నమ్మరు, చూపిస్తాను ఒకేసారి ఈ ఇంట్లో వ్యక్తి. చూపిస్తారా? ఎలా? రెడ్ హ్యాండెడ్గా. అసలు ఎవరు చూశారు? స్వప్న గారు కనిపెట్టేశారట పరిశోధించి. నిజమా? నమ్మలేనట్టు అడిగాడు శుభశ్రీ. నేను అబద్ధం చెబుతానటండి. మీకు నాకు ఇష్టమైన ప్రేమ సాక్షిగా నెత్తిన చేయి పెట్టుకున్నాడు. ప్రేమ? ఎవరావిడ? ఆశ్చర్యంగా అడిగాడు శుభశ్రీ. మీదింత ఆబ్సెంట్ మైండ్ ఏమిటండి రచయిత గారు? ప్రేమ అంటే ఆవిడ కాదండి, ఒక అమ్మాయి కాదు, స్త్రీ కాదు, లవ్ విప్పి చెప్పాడు కంఠం కాస్త పెద్దది చేసి. అప్పుడు అర్థమై, ఓహో అదా అని. ఎప్పుడు చూపిస్తారు అడిగాడు ఉత్సాహంగా. భోజనాలు అవ్వాలి కదా, అప్పుడు ఆ శాల్తీ ఆ పనికి పూనుకుంటుంది. ఈ ఇంట్లో ఒకరేనా? శుభశ్రీ అడిగిన తీరుకి ఈ ఇంట్లో లేని వాళ్ల మీద వీళ్ళకేదైనా అనుమానం ఉందా అన్న అనుమానం వచ్చి ఆలోచనలో పడబోయి అంతలోనే అలా పడటం అంత మంచిది కాదని గ్రహింపుకు తెచ్చుకుని, మనలోని ఒకరేనండి బాబు చెప్పాడు. అదేం బెదవ పని? ఏం చేయమంటారు? భగవంతుడు బకాసురులకి ఇవ్వాల్సిన కడుపిచ్చాడు,
నలుగురిలో కడుపు పట్టినంత తినడానికి నామోషి నాజూకు తిండ్లు తిని తర్వాత రహస్యంగా దొంగలించి తినాల్సిన కర్మ పట్టించుకుంటే ఇంతే అవుతుంది. శుభశ్రీ ఎంతగా ఆశ్చర్యపోయాడంటే అంత గొప్పగా ఆశ్చర్యపోయాడు. స్వప్నగారు ఎలా పట్టిందట? ఎప్పుడు? మధ్యాహ్నమే. లక్ష్మి అలా చెప్పింది, ఈవిడిలా పట్టేసింది. చెబుదు, ఇంతకీ ఎవరట? అమ్మ, అంత తేలిగ్గా చెబితే సస్పెన్సు థ్రిల్లు ఏముంటుంది? చూపిస్తాను అన్నాను కదా. ఇలా మాట్లాడుతూ ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ చెబుతూ శుభశ్రీని ఒంటరిగా వదలకుండా అతడిని అంటిపెట్టుకుని ఉండిపోయాడు మున్ని. శుభశ్రీని వదిలితే సంజయ్ని కలిసి ఈ విషయం చెబుతాడని తెలుసు. అలా జరిగితే ప్లాన్ ఫ్లాష్ అవ్వచ్చు. అలా జరగకూడదు. అప్పటికి శుభశ్రీ 1-2 సార్లు మున్నీని అక్కడే ఉంచి బయటికి వెళ్ళి రావాలని కూడా ప్రయత్నించాడు. ఇతను వదల్లేదు. చేసేది లేక శుభశ్రీ మున్నీతో పిచ్చాపాటి కబుర్లు చెప్తూ అక్కడే ఉండక తప్పలేదు. ఇంతలో భోజనానికి పిలిపొచ్చింది. శుభశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర స్వప్న లేకపోవడం గమనించి, స్వప్న ఏది? మున్నీని రహస్యంగా అడిగాడు. ఏమో అన్నాడు మున్ని. శుభశ్రీ భాను వైపు చూసి రహస్యం నాకు తెలుసు అన్నట్లు నవ్వాడు. రహస్యాన్ని పంచుకుంటున్నట్లుంది ఆ నవ్వు. కానీ భాను నవ్వలేదు. అదే మున్నీతో చెప్పి భానుమతి గారికి తెలీదా మున్ని అడిగాడు. తెలుసు. నీకు తెలుసునని తెలీదుగా. ఎవరికి చెప్పొద్దంది భాను. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలీదు. నీకు పుణ్యం ఉంటుంది. ఊరికే భాను వైపు చూసి నవ్వకు. నేను నీకు చెప్పానన్న అనుమానం వస్తుంది మున్ని రహస్యంగా అన్నాడు. భాను సీరియస్గా ఉంది. అరుణ్ కళ్ళు స్వప్న కోసం వెతుకుతున్నాయి. కుమార్ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లున్నాడు. రాఖీ మౌనంగా ఉంది. నాకు ఆయాసంగా ఉంది. కాస్త అన్నం పెట్టి లక్ష్మి, పాలతో తింటాను అన్నాడు కనకాంబరం గారు. శుభశ్రీ ఆయన వైపు అనుమానంగా చూసి, ఈ ముసలాయన కాదు కదా అడిగాడు మున్నిని. తొందరెందుకు అన్నాడు మున్ని. వీళ్ళందరి తీర్లు సంజయ్ గమనిస్తున్నాడని ఏ ఒక్కరికి తెలీదు హఠాత్తుగా అన్నాడు సంజయ్. దయ్యాలు పళ్ళు రాలగొట్టడానికి సిద్ధమైన మనుషులకి బుద్ధి రాదేం కర్మ. అరుణ్ కోపంగా చూశాడు అతని వైపు. మాట్లాడలేదు. అందరూ ఒక విషయం గమనించారు ఈ మధ్య. ఆ రోజు మెట్ల మీద పడినప్పటి నుండి అరుణ్ మీద సంజయ్ కామెంట్స్ విసరడం ఎక్కువైంది. అయినా అరుణ్ కోపాన్ని నిగ్రహించుకోవడం తప్ప అతని మీదికి లంఘించడం లేదు. అది ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఇంతలో రాఖీ, స్వప్న కనబడదేం లక్ష్మిని అడిగింది. ఆకలి లేదంట. అమ్మాయి గారు పాలు తాగుతారన్నారు. అసలు ఇప్పటిదాకా పడుకున్నారు. ఇప్పుడే స్నానానికి వెళ్ళబోతున్నారు అని చెప్పింది లక్ష్మి. ఇక ఈ పూటకి దయ్యం దర్శనం కాదు అనుకున్నాడు అరుణ్. డిన్నర్ అయ్యాక కుమార్ రాకి వెళ్ళిపోయారు. కనకాంబరం గారు కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండడంతో తను వెళ్ళిపోయాడు. భాను అందరికంటే మొదటగానే వెళ్ళిపోయింది. అరుణ్ స్వప్న కనిపిస్తుందేమన్న ఆశతో అలా హాల్లో కాసేపు తారట్లాడాడు. తర్వాత అతడు పైకి వెళ్లకుండా బయటికి వెళ్ళాడు. మున్ని శుభశ్రీ వెంట అతడు రూమ్కి వచ్చి 15 నిమిషాల తర్వాత, ఇప్పుడు వంటవాళ్ళు వెళ్ళి పడుకునుంటారు, పద తిండి దొంగను చూపిస్తానంటూ లేచాడు. శుభశ్రీ ఆరాటంగా లేచాడు. ఇద్దరూ కిందికి దిగొచ్చారు. కిచెన్కి కుడివైపున స్టోర్ రూమ్ ఉంది. దాని పక్కన మరో రూమ్ ఉంది. ఆ రూమ్ తలుపులు నెట్టుకొని శుభశ్రీని అడుగులు చప్పుడు కాకుండా నడవమని హెచ్చరించి లోపలికి తీసుకొచ్చాడు మున్ని. ఆ గదిలో లైటు వెలిగించాడు. కాస్త కంగారుగా చూశాడు శుభశ్రీ. ఖాళీ గది, పాత ఫర్నిచర్తో ఉంది. పర్వాలేదన్నట్లు ధైర్యం చెప్తున్నట్లు చూశాడు మున్ని. దాన్నంటుకుని ఉన్న అటాచ్డ్ బాత్రూంలో మెల్లగా ఏదో చప్పుడు, గిన్నెలు కదిలినట్లు, ఎగ్జైట్మెంట్తో చచ్చిపోతున్నట్లు చూశాడు శుభశ్రీ. మెల్లగా అతన్ని బాత్రూమ్ తలుపుల దగ్గరికి తెచ్చి కీహోల్లో నుండి లోపలికి చూడమన్నట్లు సైగ చేశాడు. ఇక్కడే శుభశ్రీకి మరో ఆలోచన ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు మున్ని. ఏం జరుగుతోందో, తమలోనే ఉన్న ఆ వింత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న తపనతో ఆలోచించే అవకాశం లేక పాపం శుభశ్రీ ట్రాప్లో పడటానికి సిద్ధపడిపోయాడు. శుభశ్రీ కన్నుని కంతకి ఆంచడంతో మున్ని చాలా నిశ్శబ్దంగా బయటికి తప్పుకున్నాడు. సరిగ్గా అప్పుడే కరెక్ట్గా మున్ని చెప్పిన టైంకి ముఖద్వారం తలుపుల్ని నెట్టుకుని ముందు హాల్లోకి వచ్చాడు అరుణ్. అతడు మున్ని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. శుభశ్రీ లోపలున్న గది ముందు నిలబడ్డ మున్ని అతడిని రమ్మన్నట్లు సైగ చేశాడు. అతడు దగ్గరకు రాగానే బాగా కంఠం తగ్గించి, స్వప్న ఈ విషయం 10 మందిలో చెప్పి తన పరువు తీయవద్దంది. శుభశ్రీ ఎంత దుర్మార్గుడో మీకు చెప్పాలని నాకు అనిపించింది. స్వప్న ఇప్పుడు అతడికి బుద్ధి చెప్పబోతోంది అని చెప్పాడు. అరుణ్కి ఏమీ అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మున్ని వెంట పాదాలు చప్పుడు కాకుండా లోపలికి నడిచాడు. శుభశ్రీకి హోల్లో నుండి బాత్రూంలోకి చూశాడు. కాస్త ఆలస్యంగా లోపలి దృశ్యం అతడి కంటపడింది. శుభశ్రీ షాక్ అయ్యాడు. లోపల కనిపించింది స్వప్న.
చాలా తాపీగా కింద కూర్చొని ఓ గారె కొరుక్కు తింటోంది. అతడు అలా చూస్తూ ఉండగానే అతడు ఊహించరాని సంఘటన జరిగిపోయింది. పాపం గదిలోకి అడుగు పెట్టగానే లోపల శుభశ్రీ కీ హోల్లో నుండి బాత్రూంలోకి తొంగి చూస్తున్న దృశ్యం అరుణ్ చూశాడు. అతడేం చేస్తున్నది ఇతడికి అర్థం కాలేదు. ఓ క్షణం మరుక్షణంలో జరిగింది. హఠాత్తుగా బాత్రూమ్ తలుపులు భళ్ళును తెరుచుకోవడం, శుభశ్రీ ఒక కంగలో వెనక్కి దూకడం. అప్పటికే స్వప్న లోపల స్నానం చేయబోతోంది అని మున్ని అరుణ్ చెవిలో గొణగడం. విషయం అర్థమయ్యేసరికి కాలరుద్రుడిలా అరుణ్ స్వప్న శుభశ్రీని ఏమీ అనే అవకాశం లేకుండా శుభశ్రీ మీదికి ఉరికి జుట్టు పట్టుకుని ఎడాపెడా బాధేయడం జరిగిపోయింది. స్వప్న వినోదం చూస్తూ నిలబడింది. కుయ్యో మొర్రోమంటున్న శుభశ్రీని అరుణ్ చేతుల్లో నుండి విడిపించడానికి మున్ని చాలా కష్టపడాల్సి వచ్చింది. నేనేం పాపం చేశానో బావురుమన్నంత పనిచేశాడు శుభశ్రీ. నోరెత్తావంటే నరికి పోగులు పెడతాను. పరాయి ఆడిది స్నానం చేస్తుంటే రహస్యంగా తొంగి చూస్తావా? ఆవేశంతో రొప్పుతున్నాడు అరుణ్. శుభశ్రీకి అరుణ్ మాటలు అర్థమయ్యేసరికి విజయ్ గర్వంగా చూస్తూ స్వప్న అక్కడి నుండి నిష్క్రమించింది. నేనా ఆవిడ స్నానం చేస్తుంటే తొంగి చూశానా? నిజంగా బావురుమనేశాడు శుభశ్రీ. కావాలంటే మున్నీని అడగండి. నేను అసలు షట్ యువర్ డర్టీ మౌత్ బాస్టర్డ్. అరుణ్ ముందుకు రాబోతుంటే అతన్ని బలవంతంగా బయటికి నెట్టుకొచ్చి లబలబలాడినట్టు, బుద్ధి తక్కువై నీకు చెప్పాను. స్వప్న అతనికి బుద్ధి చెప్పుకునేది కదా. అతడి నిజస్వరూపం ఎలాంటిదో చూపి బయటికి వచ్చేస్తే సరిపోయేదానికి ఓ సీన్ క్రియేట్ చేశారు. మనకెందుకు వచ్చిన గొడవ? చంపేశారే అతడిని. నరికి పోగులు పెట్టాలి వాడిని. ఇంతటితో బ్రతికిపోయాడు. పళ్ళు నూరాడు అరుణ్. స్వప్న భానుతో ఈ విషయం రహస్యంగా చెప్పుకుంది. నా నోరు ఊరుకోక మీకు చెప్పాను. ఇప్పుడు స్వప్న ఇదెలా జరిగింది అంటే నేనేం జవాబివ్వను వాపోయాడు. అరుణ్ అదేం పట్టించుకోక ఎంతకాలంగా జరుగుతోందిలా? అదే ఆవేశంతో అడిగాడు. నాకు తెలీదు. మీకు చెప్పినందుకు బుద్ధొచ్చేలా చేశారు. పదండి అంటూ అతడిని మెట్లెక్కించాడు. తిరిగి శుభశ్రీ దగ్గరికి వచ్చాడు. అతడు అలాగే గది మధ్యలో జారిపోయిన కళ్ళజోడుని చేతిలో పట్టుకొని శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. అతడి దగ్గరికి వస్తూ సానుభూతిగా, ఎంత పని జరిగిపోయింది. అరుణ్ చాలా అపార్థం చేసుకున్నాడు బ్రదర్. నిన్న నేను బ్రతికిపోయాను. సమయానికి లోపలికి తొంగి చూశాను. కాను నా పని అయ్యేది. అయినా లోపల నుండి స్వప్న వచ్చిందేమిటి అని అడిగి, అరుణ్ పొరబడుతున్నాడని తెలిసి స్వప్న నోరు విప్పలేదేం అంటూ ఆశ్చర్యపోయి, స్వప్నకి మీకు మధ్య ఏమైనా స్పర్ధలున్నాయా అని అడిగాడు. విషయాన్ని ఆమూలాగ్రంగా పరిశీలించి చూడదలుచుకున్నట్లుగా అప్పుడు చూశాడు శుభశ్రీ మున్ని వైపు. అతని చూపులకి పవర్ ఎలానూ లేదు కాబట్టి మున్ని ఎలా ఉన్నవాడు అలానే ఉన్నాడు. శుభశ్రీ ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పకపక నవ్వింది భాను. దాదాపు అనుకున్నట్లే అంతా అయింది. వాళ్ళంతా ఒకటే అయిన పక్షంలో మన మీద అనుమానం వచ్చుంటుంది కూడా. రాణి ఏం పర్వాలేదు తాపీగా అంది స్వప్న. తను ఫూల్ అయ్యాడని అరుణ్కి తెలిస్తే ఆ మొహం ఎలా ఉంటుంది? అది తలుచుకుంటే నవ్వొచ్చింది ఆ అమ్మాయికి. రాణి అంటే కాదు, మనం చాలా జాగ్రత్తలో ఉండాల్సిందే. సంజయ్ సామాన్యుడిలా లేడు అంది భాను. ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు భాను? అతడు ఇంతవరకు మామూలుగా ఉన్నాడే? మున్ని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె గతుక్కుమంది. ఎలా చెబుతుంది? ఏం చెబుతుంది? అతడి మొహం చూస్తుంటే అనిపించిందలా అనేసింది. గడ్డం ఉందనా? మంచివాళ్ళు కూడా గడ్డం మూలంగా కాస్త దుర్మార్గులుగా కనబడతారు అన్నాడు మున్ని. భాను కోపంగా చూసి, మున్ని కాసేపు నోరు మూసుకుంటావా? వెధవ ఆర్గ్యుమెంట్లు చేయక కసురుకుంది. తన మాటలకి ఆమెకు అంత కోపం రావాల్సిందేమిటో అర్థం కాక మున్ని నోరు మూసుకున్నాడు తప్పనిసరిగా. ఆ రాత్రి స్వప్న నిద్రపోయే ముందు సడన్గా గుర్తొచ్చింది స్వప్నకి. ఒకవేళ వీళ్ళంతా ఒకటి కాకపోతే వాళ్ళని వెధవల్ని చేయడం కోసం నాటకం ఆడిన విషయం అసలు అరుణ్కి తెలిసే అవకాశం లేకపోతే, అలా తను స్నానం చేసేప్పుడు శుభశ్రీ కొద్ది రోజులుగా రహస్యంగా చూస్తున్నాడనే భావిస్తే, ఈ విషయం తలంపుకి రాగానే సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్లు అనిపించింది స్వప్నకి. అతడెలా అనుకుంటే నాకేం అనుకోలేకపోయిందామే. ఇంత ఆలోచన రహితంగా భాను చెబితే మాత్రం నేనెలా చేశాను అనుకుంది పాపం స్వప్న. మర్నాడు ఉదయం శుభశ్రీ రాత్రి జరిగింది మర్చిపోయినట్లే, అసలు రాత్రేం జరగనట్టే అతి మామూలుగా ప్రవర్తిస్తుంటే ముగ్గురు తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అరుణ్ మాత్రం అతడిని నిప్పులు కురిసే కళ్ళతో చూడటం ముగ్గురు గమనించారు. అరుణ్కి వీళ్లతో సంబంధం లేదు. సిగ్గుతో చచ్చిపోతూ గొణిగింది స్వప్న. భాను మాట్లాడలేదు. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లల్లో కాస్త నిమ్మరసం తేనె కలిపి తాగడం సంజయ్కి అలవాటు. ఇంత మంచి అలవాట్లు క్రిమినల్స్కి ఉంటాయంటారా భానుమతి గారు?
శుభశ్రీని అడిగాడు ఆమెని. ఇంతకు అతను క్రిమినల్ అని మీకెలా తెలుసు అడిగిందామె. అరుణ్ గారంటూ ఉంటాడుగా. అరుణ్ గురించి చెప్తున్నప్పుడు శుభశ్రీ కంఠంలో కానీ మొహంలో కానీ ఎలాంటి కోపపు భావాలు లేవు. ఇతడు నిజంగా చాలా కన్నింగ్ అనుకుంది భాను. అయితే అతడు క్రిమినల్ కాదంటారా అడిగింది. నేనెలా అంటాను, మీతో నా అనుమానం చెబుతున్నాను అన్నాడు. అని మీకు తెలుసా? తేనెలో విషపు తేనె రకం కూడా ఉంది భానుని అడిగాడు శుభశ్రీ. తెలీదు చిరాగ్గా అందామే. అయితే నేను చెబుతాను, ఈ తేనె మూలంగా ప్రాణ నష్టం ఉండదనుకోండి, మితంగా కూడా వాడుకోవచ్చు. అయితే దీన్ని తీసుకున్నందువలన విషపరిణామాలు మాత్రం సంభవిస్తాయి. నీరసం, మత్తు, వాంతులు ప్రారంభమవుతాయి. సకాలంలో తగిన చికిత్స తీసుకోవాలి, లేకపోతే గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది, రక్తపోటు పడిపోతుంది. దీన్ని ఏమంటారో తెలుసా? పిచ్చి తేనె అంటారు. ఇంతకీ అదెక్కడుంది? త్వరగా ముగించమన్నట్లే అందామే. శుభశ్రీ గారి దగ్గర పేపర్ కటింగ్స్లో మున్ని చెప్పాడు. శుభశ్రీ అదేం పట్టించుకోకుండా నల్ల సముద్ర తూర్పు తీరాల్లో టర్కీ దగ్గర కనబడే ఒక రకమైన చెట్ల నుండి ఈ తేనెను తీస్తారు. ఈ తేనెను ఉత్పత్తి చేసే మొక్క మొదలు నుండి చివర చిగురుటాకు వరకు గ్రయానో టాక్సిన్స్ అనే విష పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. ఆపు తలనొప్పి కబుర్లు అరుణ్ కసిరాడు. శుభశ్రీ నోరు మూతబడింది. దయ్యాల ప్రేమ పురాణాలు చెప్పు శుభశ్రీ. సంజయ్ అరుణ్ని మరోసారి రెచ్చగొట్టడానికి చూశాడు. అరుణ్ సంజయ్ని గుర్రుమంటూ చూసి ఊరుకున్నాడు. శుభశ్రీ సంజయ్కి రాత్రి జరిగిన విషయం చెప్పకుండా ఉండడు. అరుణ్కి జరిగిందేమిటో తెలియజేసే ప్రయత్నం చెయ్యలేదా ఈ సంజయ్? ఇద్దరి మధ్య అంత సఖ్యత ఎక్కడేడ్చింది? కాకపోతే అరుణ్ మీద రివెంజ్ తీసుకుంటాడేమో అన్నాడు మున్ని. కనకాంబరం గారు తేనెను విదేశాల నుండి మన దేశంలోకి దిగుమతి చేసుకుంటారా శుభశ్రీ అడిగాడు. తెలీదండి, చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. ఏం అడిగాడు శుభశ్రీ. పొరపాటున ఆ టర్కీ ప్రాంతపు విషపు తేనె మన దేశంలోకి దిగుబాటు కాదు కదా. నాకు తేనె పుచ్చుకునే అలవాటుంది, అసలే రోగిష్టివాణ్ణి అనుమానంగా కాస్త భయంగా అన్నాడాయన. ఊరుకో మామయ్య, అనవసరపు భయాలు నీవి. లేనిపోని భయాల్ని అనుమానాల్ని సృష్టించుకుని నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడతావు కసిరింది స్వప్న. కనకాంబరం నోరు మూతపడింది. మన దేశంలో సమృద్ధిగా తేనె దొరుకుతుందండి. అరణ్యాల్లోకి బహుశా మనమే విదేశాలకు ఎగుమతి చేస్తామనుకుంటా. మీరేం భయపడకండి. మేనకోడల వైపు కాస్త భయంగా చూస్తూ అంతేనంటావా? తేనె తీసుకోవడం మానేస్తే సరి అన్నాడు. శుభం, ఆ పని చేయండి మున్ని చెప్పాడు. నువ్వు కూడా మానే అబ్బాయి అన్నాడు కనకాంబరం గారు సంజయ్తో. నేరస్తులు అంత సులభంగా చావరు అరుణ్ అన్నాడు చప్పున. సంజయ్ ఏమీ ప్రతిస్పందించలేదు. అందరూ అతడి వైపు చూశారు. అతడు రాఖీ వైపు చూస్తున్నాడు. అరుణ్ ఆ మాట అనకముందు టేబుల్ కింద నుండి ఎవరో అతడి బ్రొటన్ వేలిని నొక్కారు. అతడు కుడివైపున కనకాంబరం గారున్నారు. ఎడంవైపున ఎవ్వరూ లేరు. ఎదురుగా రాఖీ, ఆమె పక్కన స్వప్న కూర్చుంది. స్వప్న పక్కన భాను ఉంది. కుమార్, అరుణ్ కుడివైపున కూర్చున్నాడు. స్వప్న విసుగ్గా కనకాంబరం గారి వైపు చూస్తోంది. భానుకి తన కాలు అందే అవకాశం తక్కువ. అంత సులభం కాదు. రాఖీనా పనిచేసింది, ఎందుకు చేసింది అని ఆలోచిస్తున్నాడతను. ఆ అమ్మాయి తలుంచుకుని బ్రెడ్ ముక్కకి జామ్ రాసుకుంటోంది. సంజయ్ రాఖీని ఆలోచనగా చూడటం అందరూ చూశారు. ఎవరూ ఏమీ అనుకోలేదు. కుమార్ అతడి వైపు అలాగే చూస్తున్నాడు. సంజయ్ ఆలోచిస్తున్నాడు. పొరపాటున జరిగి ఉంటుందా ఇది? అంతే అయి ఉంటుంది. మరోసారి ఆమె వైపు చూస్తూ అనుకుని ఫోర్క్ అందుకున్నాడు అతను. ఏమిటి ఇందాక అన్నావు? హఠాత్తుగా అరుణ్ని ప్రశ్నించాడు సంజయ్ కాస్త ముందుకు వంగి. వినకపోతే విన్నవాళ్ళని అడుక్కో అరుణ్ వ్యంగ్యంగా అన్నాడు. శుభశ్రీ నీకిష్టమైన ప్రసంగాన్ని తీసుకురాలేదు ఈరోజు, నేను చెప్పనా? సంజయ్లో ఆ మాత్రం ఉల్లాసం ఆ రోజే చూశారంతా. సమాధానంగా అరుణ్ శుభశ్రీ షాక్లో ఉన్నాడు అన్నాడు కసిగా. షాకా? ఏం షాక్? మళ్ళీ మున్ని ఆశ్చర్యం నటించాడు. అంతకు 10 రెట్లు ఆశ్చర్యం ప్రదర్శించాడు శుభశ్రీ తన మొహంలో. ఏం నీకులాగా శుభశ్రీకి ఓ దయ్యంతో సరసమాడే పరిస్థితి సంప్రాప్తించిందా? సంజయ్ మాటలకి అరుణ్ మొహం కాదు, స్వప్న మొహం కూడా ఎర్రబడింది. రాత్రి జరిగిన సంఘటనకి ఇప్పుడు ఆమె చాలా సిగ్గుపడుతోంది. శుభశ్రీ అందుకొని, నాకంత అదృష్టం ఎక్కడిది గురువుగారు? నా మొహం చూసి ఏ పిల్ల ప్రేమిస్తున్నానంటూ రాలేదింతవరకు వాపోతున్నట్లన్నాడు. నువ్వు ఆ పిడికెడు మెతుకులు మాని పూటకి 2 కంచాలు లేపవయ్యా బాబు. కాస్త లావెక్కావంటే ఏ అమ్మాయో ప్రేమించక మానదు కనకాంబరం గారు సలహా ఇచ్చారు. ప్రేమించినంత మాత్రాన, ప్రేమలో పడ్డంత మాత్రాన సరికాదు.
ఆడదాన్ని ఆడించగలిగిన నేర్పుండాలి మగవాడిలో, లేకపోతే ఆడదే అతన్ని ఆడిస్తుంది వెర్రి వెదవని చేసి. కొందరు మూర్ఖులు ఆ విషయాన్ని తెలుసుకోలేరు, అందుకే షాకులు తింటూ ఉంటారు. ఇలా సంజయ్ అరుణ్ని ఉద్దేశించి అంటున్నాడని స్వప్నకు అర్థమైంది. భానుకి మున్నీకి అర్థమైంది. అరుణ్ పట్టి పట్టనట్లు కూర్చున్నాడు. షాకులంటే గుర్తొచ్చిందండోయ్. శుభశ్రీ మున్నీ వైపు తిరిగి, ప్రేమించిన అమ్మాయిని ముద్దు పెట్టుకోలేని దురదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికైనా పడితే అతడు మాట పూర్తి చేయకముందే అతడు చాలా దురదృష్టవంతుడు. తను పూర్తి చేశాడు మున్ని. ఆ సంభాషణ భానుకి ఇష్టం లేదు, స్వప్నకి ఇష్టం లేదు. దౌర్భాగ్యుడు కూడా అన్నాడు శుభశ్రీ. అంత మాత్రానికే ప్రేమించకపోతే ఏం అడిగాడు మున్ని. ఆ విషయం అతనికి తెలియదుగా. ఎవరతడు? మున్ని ఆశ్చర్యంగా అడిగాడు. శుభశ్రీ రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో తన పరువు తీయడు కదా. స్వప్న భయపడసాగింది. ఆ అమ్మాయి పేరు. ఇంతలో అబ్బా అంది స్వప్న. ఏమైంది? అంతా ఒకేసారి అడిగారు. నా కాలు ఎవరో తొక్కారు అని నువ్వా అడిగింది భానుని, కేవలం ఆ సంభాషణని పక్కదారి మళ్లించడానికి. ఆహా కాదు అంది భాను. నువ్వా రాఖీని అడిగింది. అబ్బే అంది రాఖీ. రాఖీ వైపు చూశాడు సంజయ్. అది కుమార్ చూశాడు. శుభశ్రీ సంభాషణ మర్చిపోలేదు, కంటిన్యూ చేశాడు. ఆ అమ్మాయి ఫెనాకోహెల్లో గోవాలోని పాంజిమ్ కాలేజీలో చదువుకుంటోంది. ఆ అమ్మాయి ప్రియుడే నేను చెప్పిన దురదృష్టవంతుడు. ఈ ప్రపంచంలో అతి కొద్దిమంది ఇలాంటి దురదృష్టవంతుల్లో అతడు ఒకడు. ఇంతకీ విషయం ఏమిటి? ఆ అమ్మాయి ముద్దు ద్వేష? మున్ని అడిగాడు. అదేం కాదు. ప్రేమికుల్లోని అమ్మాయికి ముద్దంటే ద్వేషం ఎందుకుంటుంది మున్ని? మరి ఆ అమ్మాయి నాన్న ఒప్పుకోడా? కాదు. మరి వాళ్ళమ్మ? అదేం కాదన్నాగా. కారణం ఏమిటైతే? సదరు ఆమెను ముద్దు పెట్టుకుంటే ఇంకేముంది, 200 వోల్టుల కరెంట్ షాక్ కొడుతుందట. దెబ్బతో ఆమె ప్రేమికుడు ఆమె దరిదాపులకు రావడానికి సాహసించడం లేదు. అతడే కాదు, ఇంకే మగవాడు ముద్దు పెట్టుకున్నా ఇంతే అవుతోంది. చిత్రంగా ఉంది అన్నాడు మున్ని. కానీ ఇంత క్రితం ఇలాంటి విషయాలు బోల్డుసార్లు చదివాను అన్నాడు. అరుణ్ మొహంలో ఆశ్చర్యం. స్వప్న వైపు చూశాడు. స్వప్న తలంచుకునుంది. కుమార్ రాఖీ వైపు చూశాడు. రాఖీ సంజయ్ని మింగేలా చూస్తోంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. సంజయ్ భానుని గమనిస్తున్నాడు. భాను మొహం చాలా మామూలుగా పెట్టుకుని కూర్చుంది. ఇంకా చిత్రం చెప్పనా? కేవలం మగాళ్ళని ముద్దు పెట్టుకున్నప్పుడు మాత్రమే తప్ప స్త్రీలు ఫానా పెదవుల్ని ముద్దాడితే కరెంట్ షాక్ ఇవ్వడం లేదు. నిజంగా విచిత్రమే ఒప్పుకున్నాడు మున్ని. ఆపండయ్యా బాబు, వయసులో ఉన్న అమ్మాయిల్ని దగ్గరుంచుకొని వాళ్ళు ఇబ్బంది పడేలా ఏం కబుర్లు? కనకాంబరం గారన్నారు. మీకేం తెలియదు బాబాయ్ గారు అన్నాడు మున్ని. ఈ రోజుల్లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ విషయాలు మాట్లాడాలంటే చచ్చేంత ఇష్టం. మీరు అసలు ఇంగ్లీష్ సినిమాలు చూడరు కాబోలు అని. ఏమక్కా? బాను సపోర్ట్ కోసం చూశాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? కయ్యుమంది. అందరిలో ఎప్పుడూ లేనిది భాను. బిత్తరపోయాడు మున్ని. స్వప్న కళ్ళల్లో సంతోషం. సంజయ్ పెదవుల మీద నవ్వు. కుమార్ కనుబొమ్మల మధ్య బిగుసుకుంటున్న ముడి. ఈ సంభాషణ భానుమతి గారికి ఇంత ఇష్టం కలిగించడానికి కారణం ఏమిటంటావు మున్ని? శుభశ్రీ ఆ తర్వాత అడిగాడు. నాకు అర్థం కావడం లేదు అన్నాడు మున్ని. ఆవిడ ప్రేమలో విఫలమైందా? చచ, నాకు తెలిసి భాను ఎవరిని ప్రేమించలేదు నమ్మకంగా చెప్పాడు. సిగ్గుపడుతోందేమో. నిజమా? ఇక్కడెవరినైనా ప్రేమిస్తూ ఉండొచ్చుగా. ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు. అంతే కదా, అలాంటి వ్యక్తి సమక్షంలో ఇలాంటి సంభాషణలు జరిగితే నిజంగా ఏ అమ్మాయికైనా సిగ్గేగా అన్నాడు శుభశ్రీ ఆలోచనగా. మున్ని తాత్కాలికంగా శుభశ్రీ శత్రువర్గానికి చెందిన వ్యక్తి అని మర్చిపోయి ఎవరై ఉంటాడా వ్యక్తి అడిగాడు. ఆలోచించు అన్నాడతడు. అరుణ్ కాదు, ఎందుకంటే అతడు స్వప్నని లవ్ చేస్తున్నాడు కాబట్టి. నీకెలా తెలుసు? నిజమా? అబద్ధం నేనెందుకు చెబుతాను? అయితే అరుణ్ కాదు. కుమార్కి పెళ్ళైంది, భార్య ఉంది. అతడు కాదు. కాదు, నువ్వు అసలే కాదు. మున్ని అన్నమాటకి కాస్త చిన్నబుచ్చుకుని ఎందుకలా అంటున్నావు అడిగాడు. మున్ని ఏమీ మొహమాట పడకుండా, భాను లాంటి అందమైన తెలివైన అమ్మాయిల్ని మిమ్మల్ని ప్రేమించరండి రచయిత గారు అన్నాడు. నిజమేలే, గంతకు తగ్గ బొంత. ఏదో అన్నట్లు నన్ను ప్రేమించే అమ్మాయి ఈ విశాల విశ్వంలో ఉండదంటావా? కాస్త అభిమానంగా అడిగాడు. ఆ మాట నేను అనలేదుగా. ఇక మిగిలిందెవరు? ఇంకెవరు? పారిపోయి వచ్చిన ఖైదీగారే. ఆలోచనలో పడ్డాడు మున్ని. యురేకా అరిచాడు శుభశ్రీ. మున్ని ఉలిక్కిపడి, కనుక్కున్నావా? ఎవరు అడిగాడు. ఇంకెవరు? సంజయ్ తప్ప. శుభశ్రీ ఈ మాట అనగానే శుభశ్రీ సంజయ్ మనిషిని, సంజయ్ తాము తాతగారి శత్రువులుగా భావిస్తున్న ఒకరిలో వాడని
మున్ని తాత్కాలికంగా మర్చిపోయి భానుని వెతుక్కుంటూ వచ్చాడు. భాను తీవ్రాలోచనలో ఉంది. తదేకంగా భానుని చూసి ఇద్దరికీ జోడీ చక్కగా ఉంటుంది సంతృప్తిగా అనుకున్నాడు మున్ని. సంజయ్ కూడా భానుని ప్రేమిస్తున్నాడా అన్న అనుమానం వచ్చింది అతనికి. కనిపెట్టి చూడాలి అనుకున్నాడు. అదే సమయంలో కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న రాఖీని బుజ్జగిస్తూ, ఏం జరిగింది రాఖీ, నాకు చెప్పు అనునయంగా అడుగుతున్నాడు సెలయేటి ఒడ్డున కుమార్. నేను అసలు ఇక్కడ ఉండలేను గద్గద స్వరంతో చెప్పింది రాఖీ. అసలేం జరిగిందో చెప్పమంటే చెప్పవేం? ఏం చెప్పాలి? ఆ దుర్మార్గుడు వేధింపు జాస్తి అయింది. ఎవరు? సంజయ్ ఏదైనా అన్నాడా? ఆతృతగా అడిగాడు. అనాలనా? ఇంకా 2 రోజులాగితే అంటాడు కూడా. ఆ చూపులు నవ్వులు చాలవు. ఇప్పటికిప్పుడు అసహ్యంగా మొహం పెట్టి ఆగింది. ఇప్పుడా? ఆతృతగా అడిగాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు 2 సార్లు కాలు తొక్కాడు టేబుల్ క్రింద నుండి. ఇలా అని చెప్పి ఏడవడం ప్రారంభించింది రాఖీ హఠాత్తుగా. కుమార్ మొహంలో రంగులు మారాయి. రాఖీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట నిజం అనడానికి సాక్ష్యం ఇంత క్రితం శుభశ్రీ ప్రేమ కబులు చెప్తున్నప్పుడు స్వప్న మధ్యలో అబ్బా అని చిన్నగా కేక వేయడం. ఏమిటి అని అడిగితే ఎవరో తన కాలు తొక్కడం. అంటే రాఖీ కాలు తొక్కబోయి స్వప్న కాలు తొక్కాడన్నమాట. సర్రున లేవబోయాడు కుమార్. అతడు చెయ్యి పట్టుకుంది రాఖీ. ఎక్కడికి? వాడి అంతు తేల్చుకుంటాను. వద్దొద్దు కంగారుగా అందామే. అతడసలే క్రిమినల్. పైపెచ్చు రివాల్వర్ని వెంటబెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అతడి జోలికి మనం వెళ్ళొద్దు. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అతడిని శాంతపరిచి కూర్చోబెట్టింది రాఖీ. కుమార్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. కనకాంబరం అడిగాడు లక్ష్మిని. వంటగదిలో పలహారాలు రాత్రి కూడా తగ్గాయా? తగ్గడం కాదు బాబుగారు, రాత్రి మిగిలినవి కాస్త మాయమయ్యాయి. ఈరోజు మిగలకుండా వండు సలహా ఇచ్చాడు. ఎలా అయ్యగారు? కాస్తో కూస్తో మిగలకపోదు ఇంతమంది కోసం వండుతున్నప్పుడు అంది లక్ష్మి. అయితే ఆ మిగిలింది కుక్కకో నక్కకో పారేయ్ అన్నాడు. సరే అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. లంచ్ సమయానికి మున్ని చేతికి స్లిప్ అందించింది రాఖీ. కుమార్లో సంజయ్ మీద అనుమానం కలిగించగలిగాను. అతడు సంజయ్ని ముఖాముఖి ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఎలాగో ఆపగలిగాను. వాళ్ళంతా ఒకటైతే మన నాటకం బయటపడిపోతుంది కదా. కుమార్ సంజయ్లు వేరువేరు వ్యక్తులైతే సంజయ్ తనే పాపం ఎరగను అని చెప్పినా నా మాటల మీద నమ్మకం కొద్దీ కుమార్ నమ్మడు. అప్పుడు గోలవుతుంది. ఇద్దరూ కొట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా చిక్కులు తప్పేలా లేదు. నేను అతనికి ఎవరిని కలిసే అవకాశం ఇవ్వకుండా ఒంటరిగా వదలకుండా అంటిపెట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఇలా ఎన్ని రోజులో సాగదు. కుమార్కి అనుమానం రావచ్చు. పైగా అతడు నాలో మార్పును చూసి బాగా చనువు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదే నాకు చాలా భయాన్ని కలిగిస్తోంది. భాను, నువ్వు త్వరగా తాతగారి మరణానికి కారకుల్ని పట్టుకోవాలి. పైగా కుమార్ ఎంతకీ ఇక్కడి నుండి కదిలే మాట తలపెట్టడం లేదు. మరోసారి ఇతడికి నేను సంజయ్ మీద కల్పించి చెప్పడం మంచిది కాదు. వాళ్ళిద్దరినీ శత్రువుల్ని చెయ్యాలి అనుకున్న మన ప్లాను తిప్పికొట్టి బెడుస్తుందని నాకు అనుమానంగా ఉంది. కుమార్లో పైకి మెత్తగా మౌనంగా కనిపించే వ్యక్తుల్ని కోపం వచ్చినా కసి పెరిగినా పట్టలేం అనడానికి ఉదాహరణ నన్నెత్తుకు రావడమే. కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఆలోచించి మనం ఈ పద్మవ్యూహంలో నుండి క్షేమంగా బయటపడగలిగిన మార్గం వెతకాలి. అది చదివిన స్వప్న తలపట్టుకుని కూర్చుంది. భానుకేం చెయ్యాలో తోచలేదు. చేసేందుకేం కనబడలేదు. ఆమె ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలో చేరిన 3 ఏళ్లలో ఇలాంటి వింత సంఘటన ఎప్పుడూ తగల్లేదు. కథ కొనసాగుతుంది.